జనసేన అధ్యక్షుడు కేవలం జనసేన అనే పార్టీని ముందు పెట్టి మొత్తం ఎజెండా విధానాలు ఎవ్రీథింగ్ బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఉంటాయో అవి ఆంధ్రప్రదేశ్ జనాల్లో ఎంతవరకు ఇంజెక్ట్ చేయగలుగుతామో ఆ ఇంజెక్ట్ చేసే బాధ్యతను మాత్రం చేపట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో కానీ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కోణంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఇక్కడి ప్రజల ఉనికి కోణంలో కానీ ఏ కోణంలో కూడా ఆలోచించడం లేదు. కేవలం ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పింది మనం అంటే ఊగొడుతూ ఉందాం. సో దట్ మనకి ఏదో ఓ పలుకుబడి ఉంటుంది, ఢిల్లీలో గౌరవం పెరుగుతుంది, మనల్ని పేరు పెట్టి మాట్లాడతారు, మనం కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడతారు. అంటే తాత్కాలికంగా ఏదో కాసింత అయ్యానను గాల్లో లేపుతారు, గాల్లో తేలియాడేటట్లు అని చెప్పి వాళ్ళ ప్రతిదానికి కూడా ఊకొడుతూ ఈయన నిజంగానే అంత లీడర్ అయ్యేటట్లు అయితే అదే జనసేన ఆవిర్భావ దినోత్సవం ఆ సభలో డీలిమిటేషన్ మీద మాట్లాడచ్చు కదా. జనాభాను కంట్రోల్ చేయండి అని చెప్పి 25 సంవత్సరాలు 76లో ఇందిరాగాంధీ గారు టైం ఇస్తే నార్త్ ఇండియన్స్ ఏం చేసి జనాభా పెంచాయి, వాళ్ళకి శిక్షించాలి. 2001లో జనాభా కంట్రోల్ చేయండి అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 ఏళ్ళు టైం ఇస్తే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ జనాభా పెంచారు. జనాభా పెంచి ఇప్పుడేమో పెరిగిన జనాభా కదా, డిలిమిటేషన్ అయితే అక్కడ లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి, లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయని చెప్పి బీజేపీ తొండాటాడుతూ ఉంటే అక్కడ ఎక్కువ వచ్చినాయంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దక్షిణ భారతదేశం ఇప్పటికే ఇదే జనసేన అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ ఈ 11 సంవత్సరాలైంది మోడీ గారు ప్రభుత్వాన్ని నడపబట్టి కేంద్రంలో. ఈ 11 సంవత్సరాల్లో ఈ మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కేంద్రం పూర్తి చేసిందేమో ఈ జనసేన అధ్యక్షుడికి. ఆయనకు పెద్ద అవేర్నెస్ ఉండదు, కానీ ఎవరినైనా అడిగి చెప్పమనండి. ఆయనకు పెద్ద అవగాహన ఉంటుందని చెప్పి నేను అనుకోను, కానీ ఎవరినైనా అడిగి చెప్పమనండి. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళు మొదలెట్టి పూర్తి చేశారు ఈ 11 ఏళ్లలో? ఈయన ఎవరినైనా అడిగి చెప్పమనండి. దక్షిణ భారతదేశం నుంచి జీఎస్టీ సెంట్రల్కి ఎంత వెళ్తుంది, తిరిగి రిటర్న్ ఎంత వస్తుంది? ఉత్తర భారతదేశం నుంచి ఎంత వెళ్తుంది, తిరిగి ఎంత వెళ్తుంది, ఎంత వెళ్తుంది వాళ్ళకు? వాళ్ళ దగ్గర నుంచి 40 రూపాయలు వెళ్తూ ఉంటే 90 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నారు. మన దగ్గర నుంచి 40 రూపాయలు సెంట్రల్కి వెళ్తూ ఉంటే ఉల్టా 20 రూపాయలు వెనక్కి పంపిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తే అక్కడే ఫస్ట్, ఏం ఫెసిలిటీ వచ్చినా ఫస్ట్ అక్కడే, తర్వాత దక్షిణ భారత్. ఇప్పటికే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. మరి ఇప్పుడు డీలిమిటేషన్ కాకుండా అక్కడ డీలిమిటేషన్ అని అక్కడ ఎక్కువ పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే మన ఓటుకే విలువ ఉండదు. ఇప్పటికే ఏం చేయలేకున్నారు. జిఎస్టీని తన్నుకుపోతూ ఉన్నా, ఒక ప్రాజెక్ట్ లేకపోయినా, ఇక్కడ ఏం పెద్ద ఫెసిలిటీస్ లేకపోయినా జనాల్ని మతాల ముసుగులో దేవుడు ముసుగులో ఉంచేసి ఉనికే లేకుండా చేస్తుండ్రు అయ్యా. ఇప్పుడు మళ్ళీ హిందీ అని చెప్పేసి అందరూ హిందీ ఇంక పోయి అందరూ అక్కడ ఇక్కడ దేశమంతా నెక్స్ట్ రాబోయే రోజులు ఒకే భాష అయిపోతుంది హిందీ అని. ఎవడికి ప్రయోజనం? శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ భాషలు ఏమైపోవాలి? ఒకే భాష ఎవడికి ప్రయోజనం? ఎవడికి? వాడు హిందీ మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడు? సాయంత్రం 4:30 అయితే ఎర్రగడ్డలు పోసుకొని ఉల్లరగడ్డలు విసుక్కొని అన్నీ కలుపుకొని పానీపూరీలు పెట్టి మధ్యలో బొక్క పెట్టి ఇస్తూ ఉన్నారు. నేనేమి ఎవరిని తక్కువ చేయట్లే, దానివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఏముంది అంటున్నా. అంత పెద్ద జీవన ప్రమాణాలు ఏం పెరుగుతున్నాయి నేర్చుకోవడం వల్ల? భాష ఎందుకు రుద్దుతున్నారు? అక్కడండి పొంగ ఇక్కడ ఎంపీ నియోజకవర్గాలు తగ్గిపోయి అక్కడ నార్త్ ఇండియాలో పెరిగితే దేశ రాజ్యాంగాన్ని మార్చి పడేస్తారు రాబోయే రోజుల్లో. ఈయనకు అర్థం కావట్లే. ఈయనకు అర్థం బేసిక్గా ఆ 6-7% మంది నన్ను ఇంజెక్ట్ చేసే ఆ తత్వం మంది ఏమంటారు, ఏదో ఒక గ్రూప్ ఉంటుంది కదా, 6-7% మద్దతు ఇచ్చేవాళ్ళు ఈయనకు. వాళ్ళని ఇంజెక్ట్ చేస్తున్నారని బాధతో ఈయన పట్టించుకోవాల్సి వస్తుంది. కానీ లేకపోతే ఒక విధానం లేదు, ఒక కమిట్మెంట్ లేదు. ఎవడైనా పొలిటికల్ నిర్ణయాలు మార్చుకుంటాడేమో, ఆయన సిద్ధాంతమే మార్చేసుకుంటాడు. ఇంకా అటువంటి వాళ్ళ నాయకుడిగా మనం కన్సిడరేషన్ చేయాల్సి రావడం నిజంగానే మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ తప్పట్లేదు. రేపు రాజ్యాంగానే మారితే పరిస్థితి ఏంది? ఇప్పటికే దేశంలో 20% ఉన్నటువంటి ఒక వర్గం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుంది. ఇట్లాంటి నాయకులందరూ కనుక పెరిగిపోతుండడం వల్ల అంగీకరించాల్సినటువంటి వాస్తవాలు. పొంగ ఏం చేయాలి? రాజ్యాంగం మార్చేసి ఈ దేశం మూలవాసులు కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి ఉంటుంది. మరి మార్చుకు ఏం చేస్తారు? అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు వేస్తే నీ మాటకే విలువ లేదు కదా. ఇక్కడ దక్షిణ భారతదేశం మాటకే అవే జరిగితే దేశ ప్రజల మధ్య ఎలాంటి వాతావరణం వస్తుంది? ఎలాంటి ప్రమాదకరం పరిస్థితులకు దేశం వెళ్ళిపోతుంది?
చాలా చాలా దారుణమైన ఇంపాక్ట్స్ చూపించబోతూ ఉన్నాయి. ఈయనకేమో అవేమీ పట్టవు, ఏందో ఒకటి మాట్లాడుతూ పోతూ ఉంటారు. 6-7%, 5-6% ఇంజెక్ట్ చేసుకుంటూ పోయేకి అదే ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం. అది చూడడానికి ఈయనేముండరు, ఎవరుండరు. భవిష్యత్ తరాలు ఉంచుతాయి మన మీద, మన ఉనికే లేకుండా చేస్తే. ఏందబ్బా, రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఎట్లన్నా చేయండి. రాష్ట్రం పరిధిలో ఢిల్లీ వాళ్ళ దండెత్తి ఇక్కడికి వచ్చేసి, నార్త్ ఇండియన్ వాళ్ళ దండెత్తి ఇక్కడికి వచ్చేసి భాష ఉనికే లేకుండా చేస్తాం. మొత్తం అంతా కనుక మేము చెప్పినట్లే మీరు వినాలి అంటే ఏంటిది? గుర్తుపెట్టుకోవాలి. అయినా నియంతృత్వానికి మద్దతు ఇచ్చే వాళ్ళే ప్రజలకు ఫస్ట్ శత్రువు. నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవాళ్ళు, మేము కూడా నియంతృత్వం, మాది కూడా నియంతృత్వమే కదా అని చెప్పి ఆయన అనుకుంటే మీరు కానీ ప్రజలకు శత్రువులే, ఎవరు అనుకున్నా కూడా. అసలు నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఎన్ని రోజులు భరించాలి ఇవన్నీ? ఏందో వీళ్ళ ఆలోచనలు ఏందో, వీళ్ళ సిద్ధాంతాలు ఏందో, ఏమనుకుంటున్నారో. అంటే నా దేశము ఏమేమో మాట్లాడతారు. దేశం అంటే ఏంటి డెఫినేషన్ చెప్పగలుగుతారా వీళ్ళు? దేశం అంటే ఏంటి డెఫినేషన్ చెప్పగలుగుతారా? డిఫైన్ చేయగలుగుతారా? ఈ దేశ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎట్లుందో చెప్పగలుగుతారా? ఆ ప్రియాంబుల్ ఏముందో చదివినరా? ఏం మాట్లాడతారా? దేశ గొప్పతనమే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి. ఇప్పుడు విభిన్న లేకుండా అంతా ఒకే 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 అంటే దేశం ఏముంటుంది? ఇంకా దేశం ఏర్పడింది ఎట్లా ఏర్పడింది? అన్ని సంస్థానాలు కదా, యూనియన్స్ కదా, అన్నీ కలిపితే ఏర్పడింది. ఇప్పుడు ఒక్కొరు ఉనికి ఎవరి ప్రయోజనాలు? ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం. చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే బలవంతంగా ఎందుకు తీసుకొస్తున్నారు? అడ్డదారులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఏమవసరం? ఏమంటే మతం అంటారు, దేవుడు అంటారు, దాని చుట్టూ జనాలని జుట్టు బిక్కునేట్లు చేస్తారు. ఈ జనాలు ఏముంది? చదువుకున్నాడు పెరిగే కొద్దీ, ఆ వాట్సాప్ యూజ్ చేసే కొద్దీ, ఆ వాట్సాప్లో ఏ చెత్త వస్తే దాన్ని క్రాస్ వెరిఫై కానీ చేసుకోకుండా అదే నిజమని చెప్పి ఎదవలందరూ పెరిగిపోతూ ఉంటే, అటువంటి ఎదవలే చాలామందికి పెట్టుబడి రాజకీయ నాయకులు. అటువంటి ఎదవలే చాలా రాజకీయ పార్టీలకు పెట్టుబడులు. ఆ ఎదవలకు అర్థం కాదు దేశం అంటే ఏంది అని. ఆ ఎదవడు మళ్ళీ దేశభక్తి అంటాడు. మనకి దేశం అంటేనే అర్థం కాదు. ఆ ఎదవలు మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడతారు చాలామంది. మొదట ప్రశాంతత కోల్పోయేది భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళే. పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద ఏమంటారు, నెత్తి లేకుండా పెద్ద మాటలు మాట్లాడడం ఎవరికైనా, కొన్ని పార్టీలకైనా, కొందరు నాయకులకైనా, కొందరి పౌరులకైనా కూడా. ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం అయితే దేశమే ఉండదు, కానీ ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరో ఒకరు నాయకత్వం ముసుగులో జనం ముందుకు వస్తా జనాల్ని మోసం చేయడం కోసం. భవిష్యత్తులో ఎంత దారుణమైన విలన్లుగా నిలబడబోతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఏం చేద్దాం? జనాల్లో చైతన్యం రావాలి. వాళ్ళ చైతన్యం రాకుండా కులం ముసుగు, మతం ముసుగు, దేవుడి ముసుగు, సినిమా ముసుగు, పుట్టగోసి ముసుగు అంటే తగిలించుకోండి. మీ పిల్లలు అనుభవిస్తారు రాబోయే రోజుల్లో.